అన్న రాష్ట్రంలో చూసుకుంటే జగన్ గారి ప్రభుత్వాన్ని సంక్షేమ పథకాలు రెట్టింపిస్తాను, ఉచిత బస్సులు అంటున్నారు చంద్రబాబు అంటున్నాడు. బాబు వస్తే జాబ్ గ్యారంటీ అంటున్నాడు. ఏంటి పరిస్థితి? ఆయన వస్తే జాబ్ ఏమి రాదండి. మన జగన్ గారి టైంలోనే మంచిగా జాబులు వచ్చాయి. అన్ని పథకాలు ఇంటికి తీసుకుని వస్తున్నారు, ఎటువంటి ఇబ్బంది లేకుండా. ముసలి వాళ్ళకి బాగా నెల వచ్చిందంటే ముసలి వాళ్ళు చక్కగా బతుకుతున్నారండి. చక్కగా బాగుంది. మరి ఉచిత బస్సు అంటున్నాడు, పెన్షన్లు ఎక్కిస్తానంటున్నాడు, సంక్షేమ పథకాలు రెట్టింపిస్తాను. నమ్ముతారు? మరి నమ్మడానికి అవకాశం లేదండి. ప్రారంభంలో జగన్ గారు పెట్టిన పథకాలకి అప్పుల పాలెం అయిపోయామన్నాడు. మరి ఆయన ఎలాగ ఇచ్చేయగలడు? ఇవ్వలేడు, చేయలేడు. ఇవ్వలేడండి, నమ్మకం లేదండి. ఏదంటే ఓర్చుకోలేక ఈయన చేస్తున్న పనిని ఓర్చుకోలేక ప్రజల్లోకి విపరీతమైన ధోరణి తీసుకుని వెళ్తున్నారు తప్ప అసలు అవకాశమే లేదండి. జగన్ గారు నిష్పక్షపాతంగా పరిపాలన చేస్తున్నారు. ప్రజలు సంతోషిస్తున్నారు, ఆనందిస్తున్నారు. వృద్ధులేటి, అవనస్తులేటి, పిల్లలేమిటి అన్ని చోట్ల చక్కగా ఫిల్టర్ చేయబడింది మనది. ఒకటి ఇటీవల రోడ్లు కంప్లైంట్ వచ్చింది, కానీ రోడ్లు కూడా చక్కగా వేసేస్తున్నారు. మాకు దాక్షారం నుండి యానం రోడ్డు వేసేస్తున్నారు 2 పొరలతో. బాగుందండి. జగన్ గారు వస్తే బాగుంటుంది. చాలా బాగుంటుందండి. రావాలి ఇంకోసారి. ప్రజల ఆ దైవకృప వల్ల మరొక అవకాశం ఇస్తే ఏమైనా లోట్లుంటే సరి చేసుకుని చక్కగా పరిపాలన జరిగిస్తారని నమ్మకం ఉందండి మాకు. మరి జగన్ గారు అభివృద్ధి పక్కన పెట్టేస్తాడు, అభివృద్ధి లేదన్నాడుగా. ఓర్చుకోలేకండి. అభివృద్ధి లేకపోవడం ఏంటండి? సచివాలయాల్లో ఎంతమంది మన పిల్లలే కదాల్లో ఎంతమంది ఉన్నారు. ఇంతకుమంది పంచాయతీలు ఎలాగుండి అసలు ఎవరు కనిపించేవారు కాదు. అలాంటిది కలకల్లాడేస్తున్న సచివాలయాలు అంటే ఆయన వల్లే కదా. ఇంతకుముందు ఏదైనా అప్లికేషన్ పెట్టుకోవాలన్నా, పథకాలు లబ్ధి పొందాలన్నా నాయకుల చుట్టూరు, ఎంఆర్ఆఫ్ చుట్టూ, ఎండిఎఫ్ చుట్టూ తిరిగి ఇప్పుడు అలా లేదండి. చక్కగా ప్రజల దగ్గరికి వచ్చేసింది ప్రభుత్వం. చాలా బాగుంది. ఎవరు కాలు పట్టుకోవాలని పని లేదు. మనం అర్హులంగా ఉంటే మన ఇంటికి వచ్చేస్తుంది పథకం. చక్కగా బాగుంది. ఎవరికి అసలు అవకాశమే లేదు కాకుండా చక్కగా చేస్తున్నారండి. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వం తేడా ఏంటన్నా? గత ప్రభుత్వంలో చాలా ఇబ్బందులు పడ్డారండి ప్రజలు. కానీ ఇప్పుడు ఇబ్బందులు లేకుండా వాళ్ళ వైపు ఉన్న వాళ్ళకే ఎక్కువ జరిగాయండి. మాకు చిన్న కాలనీ ఉంది, ఆ కాలనీలో వాళ్ళ వైపు పార్టీ తరపున ఉన్న వాళ్ళకి ఎక్కువ జరిగాయి. మిగతా వారు ఏం ఉండేది కాదు. ఇప్పుడు అలా కాదు, పార్టీ భేదం లేకుండా అందరికీ సుపరిపాలన జరుగుతూ ఉంది. అందరికీ మేము అనేక చోట్లకి వెళ్తుంటాం, ప్రతి స్థలంలో కూడా ఇదే చెప్తున్నారు ప్రజలు. ఇప్పుడు జగన్ గారి కాలనీ వల్ల చాలామంది కన్నీటితో సాక్ష్యం ఇస్తున్నారు. ఎప్పుడు వారికి అద్దెలు ఇంట్లో ఉన్నామండి, 20 సంవత్సరాల మధ్య అద్దెల్లో ఉండేవాళ్ళం. జగన్ గారి ద్వారా మేము ఇల్లు కట్టుకోగలిగాం అని చాలా కన్నీటితో ఒప్పుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అడుగుతున్నాం, మేము కూడా అడుగుతుంటాం ఏంటంటే చాలా విషయాలు చెప్తున్నారు. చాలా బాగుందండి. ఎస్సీ బీసీ మైనారిటీలు అందరికీ కూడా న్యాయం చేశారంటారు. నిజంగా న్యాయం చేశారు? అసలు న్యాయం చేస్తున్నారు కదా, 10 చక్కగానే ఎటువంటి డివైడ్ లేకుండా బాగానే ఉందండి. కానీ ఓర్చుకోలేక ప్రజల్లోకి విపరీతమైన ధోరణి తీసుకెళ్తున్నారండి. ఎవరినండి? చక్కగా రైతాంగం 1500 రూపాయలండి బస్తా. ఇప్పుడు నేను వ్యవసాయం చేస్తున్నాను, 1 ఎకర నెల కౌలుకి వ్యవసాయం చేస్తున్నాను. 75 ఇప్పుడు స్వర్ణ ఊడ్చాం, దేవుని కృపను బట్టి వర్షానికి ముందే ఒప్పుడైపోయింది. 1500 రూపాయలండి బస్తా. 1500 రూపాయలు బస్తా వెళ్తుంది. చక్కగా బాగానే ఉంది. అయితే ఒకటి, ఇప్పుడు రైతు భరోసా అనేది కౌలుదారుడికి అందడం లేదు. కౌలుదారుడికి మేము కౌలు చేస్తున్నాం, రైతుని అడుగుతుంటే బాబు అది గొడవ లేదురా బాబు, మీకు పాస్బుక్లు ఇవ్వమో, మీరు పండించుకోండి, లేకపోతే ఇంకొకటి వచ్చి ఉడతానంటున్నాడు. కౌలుదాడికి ఇవ్వడం లేదు. కౌలుదాడికి ఇస్తే అతనికి వచ్చేది ఏమి ఉండదు. పొద్దున్న ఏమైనా సమస్యలు జరుగుతాయనే ఉద్దేశంతో కౌలుదారుడికి పాస్బుక్లు ఇవ్వడం లేదండి. అయినప్పటికీ నేను 30 బస్తాలకి కౌలు వ్యవసాయం ఉడుతున్నాను ఇష్టపడి. అది లోకేష్ గారు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత కరోనా వచ్చింది, తుఫాన్లు వచ్చినాయి అంటున్నారు. ఎంతవరకు వాస్తవం అంటారు? జగన్ గారు ఏమండి, ఇది మన ఆధీనంలో ఉన్నాయి. తుఫాన్లు రావడం, కరోనా రావడం. కరోనా మన ఆంధ్ర రాష్ట్రంలోనే ప్రపంచం అంతా ఉందా? లోకేష్ అన్నాడు కదా జగన్ మీద విమర్శలు చేస్తున్నారు. అదే పక్షబుద్ధి వైఖరి అండి. ఉన్న విషయం చెప్పాలి, కొంచెం ఆలోచించాలి. కొంచెం ఎవరేదో చెప్పేస్తున్నారు, ఏదో చేసేయడం కాదు, కొంచెం ఆలోచించాలి. అదే తుఫాన్లు రావడం, అసలు ఇంతకుముందు దాలవాళ్ళు లేని పరిస్థితులు ఏర్పడ్డప్పుడు, ఇప్పుడు అప్పుడు గత కాలంలోనే కొన్ని స్థలాల్లో దాలవాళ్ళు లేవు. ఇప్పుడు దేవుని కృపను బట్టో
దైవ కృప బట్టి టీపీ జనసేన రెండు కలిపి కదా, మరి దానివల్ల ఏమైనా ఎఫెక్ట్ ఉంటుంది? పోరాడలేరండి. ఎంత సుపరిపాలన చేసిన వాళ్ళని ఒంటరిగా పోడాలంటే తట్టుకోలేక సపోర్ట్ చేసుకోవాలి. రాబోయే రోజులు ఎలా కొడతా ఎలక్షన్ లో ఉంటాయి అయ్యా, సీఎం ఎవరు అవుతారు రాబోయే రోజులు ఎలా కొడతాను ఎలక్షన్? సీఎం జగన్ గారు అవుతారని ప్రజల అభిప్రాయం, ప్రజల నమ్మకం అండి. నా అభిప్రాయం కూడా ఆయన రావాలి. ఏమన్నా ఇప్పుడు ప్రభుత్వంలో ఏమైనా లోపాలు ఉంటే ఈసారి సరి చేసుకుంటారు. ఇప్పుడు ఎంత కష్టదశలో కూడా పథకాలకి ఎన్ను చూపకుండా ప్రతి పథకాన్ని అమలు చేశాడు. పెను చూపాడా ఏ విషయంలోనైనా? ఇవ్వాల్సిన అన్ని ఇచ్చాడు. అప్పు చేసో ఏదో రకంగా ఇచ్చాడు. కాబట్టి బాగా జరిగిందండి. రావాలి. ఎందుకంటే ఇప్పుడు 5 సంవత్సరాలు అవకాశం ఇచ్చా, 5 సంవత్సరాలు 2 సంవత్సరాలు కరోనా కొట్టేసింది. ఈ బాధ తట్టుకోలేము. అయినప్పటికీ ఏమండి, గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళినా ఏం చేసినా ప్రతి విషయంలో జగన్ గారు మా దగ్గర క్యాన్సర్ పేషెంట్లు మా ప్రార్థనకు వస్తుంటారండి. మంచిగా చేస్తున్నాడు. వాళ్ళకి డయాలిసిస్ పేషెంట్కి మంచిగా వాళ్ళ ఇంటికాడ కూర్చుని చక్కగా వసతులు కలిగి తింటున్నారంటే మరి కొంచెం కృతజ్ఞత ఉండాలి. స్కూళ్ళు మంచి డెవలప్మెంట్, బెంచ్లు మేము చదువుకున్న టైంలో ఏమి లేక కింద కూర్చునే వాళ్ళం. ఆ రైతు భరోసాలు అనేది వ్యవసాయదారులు సొంత వ్యవసాయాలు ఉన్న వాళ్ళు అడగాలండి. సొంత వ్యవసాయం ఉన్న వాళ్ళకి వాళ్ళకి ఎంతవరకు అది అడగండి. జగన్ గారు, మీరు లోకల్ కేబుల్ ఛానల్లో విలేకరుగా పనిచేస్తున్నారా? మీ వృత్తిలో ఎదగలేకపోతున్నారా? అయితే మీకు ఒక సువర్ణావకాశం. నెలసరి జీతంతో పాటు వసతి సదుపాయం కలదు. వివరాలకు సంప్రదించండి 9885000468. అర్హత ఇంటర్మీడియట్ డిగ్రీ. పనిచేయు స్థలం విజయవాడ.